రంగారెడ్డి జిల్లా సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ డీటీ రవీందర్ నాయక్ ఏసీబీ వలకు చిక్కాడు. షాద్నగర్ హోటల్లో రేషన్ డీలర్ యాదయ్య నుంచి 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అన్నారం రేషన్ డీలర్ యాదయ్యను డీటీ 2 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో రేషన్ డీలర్ ఏసీబీని ఆశ్రయించాడు. లంచంతో పట్టుబడిన డీటీ రవీందర్ నాయక్ ను విచారించారు ఏసీబీ ఆఫీసర్లు. రంగారెడ్డి జిల్లా సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ డీటీ రవీందర్ నాయక్ ను ఏసీబీ వలకు చిక్కారు. ఇక షాద్నగర్ హోటల్లో రేషన్ డీలర్ యాదయ్య నుంచి 20,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అన్నారం రేషన్ డీలర్ యాదయ్యను డీటీ 2 లక్షలు డిమాండ్ చేశాడు. ఇక దీంతో రేషన్ డీలర్ ఏసీబీని ఆశ్రయించాడు. ఇక లంచంతో పట్టుబడిన డీటీ రవీందర్ నాయక్ ను విచారించారు ఏసీబీ ఆఫీసర్లు. ఒక 20 సంవత్సరాల నుంచి షాప్ నడుపుతున్నాను. షాప్ నడుపుతుంటే గతంలో వచ్చిన డిప్యూటీ తహసీల్దార్లు వాళ్ళంతా ఎవరుగా మేము పెద్ద టార్చర్ పెట్టలేదు డీలర్లు. మామూలుగా వచ్చి చూసిపోయేది. ఇప్పుడు ఈయన రవీందర్ నాయక్ అంటే ఆయన వచ్చి ప్రతి రేషన్ షాప్కు 500 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్. దీని విషయంలో మా ఎంబడి పడకండి సార్ అంటే చెప్పినాం. చాలాసార్లు ఇచ్చినాం. 30 తారీఖున వచ్చేసి బియ్యం దిగిన అర్ధగంట సేపటికి నేను బియ్యం తీసుకొని షాద్నగర్ వెళ్ళిపోతే షాద్నగర్ నుంచి పిలిపించాను. ఈయన షాప్ తెరుస్తుందా అని చెప్పేసి అంటే వచ్చేసినాక షాప్ తెరిచినాక నాకు ఆల్రెడీ సంచికి 5 కిలోలు 10 కిలోలు తక్కువనే అని మేము ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం. 2 క్వింటాలు బియ్యం షార్టేజ్ ఉన్నాయి, పాత బియ్యం షార్టేజ్ ఉన్నాయి సరే అని చెప్పినాము. సో అయినాక కేసు రాసినాక కేసుకి జేసీ గారి దగ్గర పిలిస్తే వస్తే జేసీ గారు సారు ఫైన్ రాసిండట. ఆ ఫైన్ విషయం కట్టుకోండి అంటారు. దీని విషయంలో నాకేం చేసిందంటే 20,000 రూపాయలు ఇవ్వాలి, కేసు క్లోజ్ చేస్తా, లేకపోతే ఆర్డర్ 20,000 ఇస్తే ఆర్డర్ ఇప్పిస్తా, లేకపోతే షాప్ సీజ్ చేస్తా అని చెప్పేసి 1 నెల 2 నెలల నుంచి చెంబడాడు. ప్రతి డీలర్ 500 లేకపోతే షాపు అందరి మీద 6A కేసులు చేస్తా. ఏ డీలర్ ఇవ్వకపోయినా ఆ డీలర్ పైన 6A కేసులు చేస్తా. మొన్న రీసెంట్గా 20,000 రూపాయలు అడిగింది. 10,000 ఒకసారి అంటే 10,000 ఒకసారి తీసుకున్నాడు. 20,000 రూపాయలు మళ్ళీ అడిగాడు. సార్ నా దగ్గర లేవంట అంటే లేదు, ఇచ్చినంత వరకు కాదు, లేకపోతే క్రిమినల్ కేసు చేస్తాను.